నమస్కారం అండి. మీరు చూస్తున్నారు శ్రీనివాసన్ తెలంగాణ వెదర్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్. ఇది కొత్తగా పెట్టానండి. పాతది ఉండే అది కొంచెం డీలే అయింది. సో ఇప్పుడు విషయం ఏంటంటే, ప్రస్తుతానికైతే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ఇప్పటి వరకు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ కూడా చేయండి. అలాగే షేర్ చేయండి. ఫస్ట్ షేర్ చేయండి, లైక్ చేయండి. షేర్ ఎందుకు చేయమంటున్నానంటే, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే మీకు పర్టికులర్గా అర్థమవుతుంది. ఎందుకంటే గత 2 నెలలుగా మనకు వర్షాకాలం స్టార్ట్ అయ్యి కూడా జూన్లో కూడా మోస్తరుగా అంటే నార్మల్గా వర్షాలు పడ్డాయి. జూలైలో కూడా నార్మల్గా వర్షాలు పడ్డాయి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయము, మనకు బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం అన్నది ఏర్పడ్డది. అంటే ఒక సుడిగుండం, ఒక వాయుగుండం అన్నది ఏర్పడ్డది. అది ఏర్పడేసి అదేమవుతుందంటే, ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు అంటే ఆ మధ్య భాగం నుంచి డైరెక్ట్గా తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది. సో ఎంటర్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే, అంటే ఇప్పుడు సముద్రంలో సుడిగుండం ఏర్పడ్డది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ డేటు ఈరోజు 14. నేను వీడియో తీస్తున్న టైం వచ్చేసి 7:50 అంటే 8 అనుకోండి. నైట్ PM 8 PM 14 డేట్ 8 PMకు నేను తీస్తున్నాను నైటు ఈ వీడియో. సో అయితే బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడ్డది, ఒక సుడిగుండం ఏర్పడ్డది. దానికి తోడుగా మన తెలంగాణ నుంచి అంటే అరేబియా సముద్రం నుంచి వచ్చే పొడిగాలులు మన తెలంగాణ వైపు నుంచి వీస్తున్నాయి కాబట్టి, సో ఇప్పుడు బంగాళాఖాతం నుంచే వచ్చే మాయిశ్చర్ మళ్ళీ అరేబియా సముద్రం నుంచి వచ్చే పొడిగాలులు మన తెలంగాణలో కలుస్తున్నాయి కాబట్టి దానికి ఒక ప్యాటర్న్ అనేది ఏర్పడ్డది. ప్యాటర్న్ ఏర్పడేసి అదేమవుతుందనంటే, ఇక్కడ బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం కాస్త అది ఒక లో ప్రెషర్ ఏరియా అంటారు దాన్ని. లో ప్రెషర్ ఏరియా అది డైరెక్ట్గా భువనేశ్వర్ అంటే ఒరిస్సా నుంచి శ్రీకాకుళం ఆ మధ్యన నుంచి మన తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది. తెలంగాణ విత్ మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతుంది. అంటే తెలంగాణ అంటే ఇప్పుడు నిజామాబాద్, ఆదిలాబాద్, ఇక్కడ మళ్ళా మహారాష్ట్ర తీసుకుంటే నాగ్పూర్ ఈ ప్యాటర్న్లో ఎంటర్ అవుతుంది. సో ఎంటర్ అయ్యే టైంలో ఏమవుతుందంటే బీభత్సమైన వర్షాలు ఉంటాయండి. అంటే ఎప్పటి నుంచి వర్షాలు ఉంటాయి, అది ఎక్కడ వరకు వర్షాలు ఉంటాయి అన్నది నేను మీకు చెప్తానండి. అయితే అసలు యాక్చువల్గా మీకు వీడియో నేను లైవ్లో చూపించాలా, కాకపోతే నా వేరే ఫోన్ ఖరాబ్ అయింది కాబట్టి దానివల్ల నేను మీకు చూపించలేకపోతున్నా. ల్యాప్టాప్ కూడా లేదు ప్రస్తుతానికి. సో నేను ఏమంటున్నానంటే, రేపు 15th నుంచి వర్షాలు మొదలవుతాయి. ఈరోజు కూడా అక్కడక్కడ వర్షాలు పడ్డాయి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి. కాకపోతే ఇప్పుడు రేపు 15th నుంచి 18th వరకు తెలంగాణని వర్షాలతో ముంచెత్తనుంది. ఎందుకనంటే ఈ సుడిగుండం ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ సుడిగుండం ఏర్పడ్డది, బంగాళాఖాతంలో వాయుగుండంగా మారింది. అది డైరెక్ట్గా తెలంగాణలోకి రేపు ఎంటర్ అవుతుంది. తెలంగాణ అంటే రేపు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంటర్ అవుతుంది. సో రేపు నుంచి వర్షాలు మెల్లమెల్లగా మొదలవుతాయి. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, సో ఇప్పుడు మహారాష్ట్ర, ఒరిస్సా అంటే తెలంగాణ ఉత్తర భాగాలైనటువంటి తెలంగాణ ఉత్తర భాగాలైనటువంటి ఇక్కడ వర్షాలు పడ్డప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మరి ఇక్కడ హైదరాబాద్ సైడ్ వర్షాలు ఉండవా అన్న ఒక డౌట్ మీకు వస్తుంది. అయితే ఫస్ట్ ఉత్తర భాగాలు తీసుకుందాం. తెలంగాణకు ఉత్తర భాగాలైనటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, అలాగే వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మళ్ళా బోధన్ కానివ్వండి, బాన్స్వాడ కానివ్వండి, ఎల్లారెడ్డి, కామారెడ్డి, ఇలాంటి ప్యాటర్న్లో భారీ నుంచి అతి భారీ వర్షాలే కాకుండా తీవ్రమైన వర్షాలు కురుస్తాయి. ఒక రోజులో అంటే ఒక వారంలో పడే వర్షము ఒక రోజులో పడుతుంది. 300 మిల్లీమీటర్ల వర్షపాతము నమోదయ్యే ఛాయిసెస్ చాలా ఉన్నాయి. 300 మిల్లీమీటర్లు అంటే మినిమం 20 సెంటీమీటర్ల వర్షపాతం ఒక రోజులో కురిసే అవకాశం ఉంది. వర్షాలు మాత్రం బీభత్సంగా ఉన్నాయి ఇక్కడ ఉత్తర తెలంగాణలో. ఇక మధ్య తెలంగాణ తీసుకుంటే, మధ్య తెలంగాణ అయినటువంటి మెదక్ కానివ్వండి, మళ్ళీ వచ్చేసి కింద జగిత్యాల కానివ్వండి, అటు సైడు మళ్ళీ సంగారెడ్డి కానివ్వండి,
నరసాపురం కానివ్వండి, నరసాపూర్ కానివ్వండి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కానివ్వండి, ఇలాంటి దగ్గర కూడా వర్షాలు ఉంటాయి, కానీ భారీ వర్షాలు ఉంటాయి. ఇప్పుడు ఉత్తర తెలంగాణలో ఏమవుతాయంటే భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు, బీభత్సమైన వర్షాలు ఉంటాయి. కాకపోతే మధ్య తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి. ఇంకా ఇక దక్షిణ తెలంగాణకి వెళ్తే భారీ వర్షాలు ఉంటాయి. ఇప్పుడు మహబూబాబాద్ కానివ్వండి, నల్గొండ కానివ్వండి, సూర్యాపేట కానివ్వండి, ఇటు సైడు భారీ వర్షాలు ఉంటాయి. సో రేపు నుంచి ఏంటంటే 15th తారీఖు నుంచి 18th తారీఖు వరకు బీభత్సమైన వర్షాలు ఉంటాయి. అవి ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోర్రి. మళ్ళీ ఈ విషయాన్ని ఏంటంటే ఇంకోటి, ఇది రైతులకు షేర్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇన్ని రోజులు వర్షాలు లేవని మనము అనుకుంటున్నాం. తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిస్సా, ఈ రాష్ట్రాలు మనం ఇన్ని రోజులు వర్షాలు లేవు, ఎట్లా పంటలు ఎట్లా పండుతాయి అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. సో ఇప్పుడు కురపోయే వర్షాల వల్ల గోదావరి బేసిక్లో ఉన్న గోదావరి నిండుకుండలాగా మారుతుంది. అయితే గోదావరి నిండుకుండలాగా మారుతుంది కదా, మరి కృష్ణా నిండదా, కృష్ణ రిజర్వాయర్ నిండదా అని అంటే కృష్ణ రిజర్వాయర్కి అంత ఫ్లోట్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కురుస్తున్న వర్షాలు ఎక్కడ, ఆంధ్రప్రదేశ్ అంటే శ్రీకాకుళం నుంచి భువనేశ్వర్, ఒరిస్సా నుంచి డైరెక్ట్ తెలంగాణ మీద నుంచి మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, గోదావరి గోదావరిలోనే ఫ్లోట్ పెరుగుతుంది. అదే ఒకవేళ కర్ణాటకలో వర్షం కురిస్తే ఇంకా అప్పుడు కృష్ణ బేసిక్లో వర్షం నిండుతుంది. సో అది పాయింట్ అన్నమాట. కాబట్టి రేపు 15th తారీఖు నుంచి 18th తారీఖు వరకు బీభత్సమైన వర్షాలు ఉంటాయి. స్పెషల్లీ తీసుకుంటే ఉత్తర తెలంగాణ నేను ఇందాక చెప్పాను, ఆదిలాబాద్ కానివ్వండి, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కానివ్వండి, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి కానివ్వండి, ఎల్లారెడ్డి కానివ్వండి, బాన్స్వాడ, బోధన్, జగిత్యాల, జనగామ, అట్లాగే వరంగల్, మళ్ళా వరంగల్ రూరల్ కానివ్వండి, ఇలాంటి ఏరియాల్లో భారీ వర్షాలు కాదు, అతి భారీ వర్షాలు కాదు, అత్యంత భారీ వర్షాలు కాదు, తీవ్రమైన వర్షాలు ఉంటాయి. నేను చెప్తున్నది అదే, జాగ్రత్తగా వినండి. తీవ్రమైన వర్షాలు ఉంటాయి. ఇది రాసి పెట్టుకోండి. ఎన్ శ్రీనివాస్ తెలంగాణ వెదర్ మ్యాన్ చెప్పిన మాట వాస్తవమా కాదా అన్నది మీరు ఒకసారి చూసుకోండి. అలాగే ఇంకోటి ఏంటంటే 18th తర్వాత బంగాళాఖాతంలో ఇంకొక అల్పపీడనం ఏర్పడబోతుంది. కాకపోతే అది ఎక్కడంటే భువనేశ్వర్ నుంచి, అంటే ఒరిస్సా నుంచి పశ్చిమ బెంగాల్ సైడ్ వెళ్తుంది. కాబట్టి అంటే దాని రూట్ ఇంకా క్లియర్ కాలేదు. నేను దానిది వేరే దాంట్లో నేను వీడియో షూట్ చేస్తాను దాన్ని. సో కాబట్టి రేపటి నుంచి కొంచెం రైతులు కూడా జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే గోదావరి బేసిక్లో ఉన్న ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ బయటకు వెళ్ళకండి. మ్యాక్సిమము ఏదైనా అత్యవసరం ఉంటే వెళ్ళండి, లేకుంటే లేదు. ఎందుకంటే ఉత్తర తెలంగాణలో తీవ్రమైన వర్షాలు ఉంటాయి, బీభత్సమైన వర్షాలు ఉంటాయి. కాబట్టి కొంచెం ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మీకు రేపు ఈ టైంకి మళ్ళీ నేను అప్డేట్ ఇస్తాను. అప్డేట్ మీకు లైవ్ ద్వారా నేను ఇస్తాను. సో మీరు లైవ్ ద్వారా అంటే నా ఫోన్ కొంచెం రిపేర్కి ఇచ్చాను. ఆ ఫోన్ నేను మీకు వీడియో కూడా చూపిస్తాను, ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి, ఏం కథ అన్నది. కాబట్టి ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను అనుకోండి, నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ ఆల్ అని టైప్ చేసినారు అనుకోండి,